హగ్గయి గ్రంథం నుండి మన ప్రాధాన్యతలను గురించి నేర్చుకుంటున్నాం. మొదటి భాగంలో తప్పుడు ప్రాధాన్యతలు మరియు అవి తెచ్చే నష్టాలను చూశాం. ఇప్పుడు రెండవ భాగంలో దేవుని పిలుపుకు విధేయత చూపడం ద్వారా కలిగే ఆశీర్వాదాలను మరియు దేవుని మహిమను చూద్దాం. 3. దేవుని పిలుపుకు విధేయత చూపడం. హగ్గయి 1:12 జనులు యెహోవాకు భయపడిరి. హగ్గయి 1:13 నేను మీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాక్కు. వారి ఆత్మను యెహోవా రేపెను, వారు వచ్చి తమ దేవుడైన యెహోవా మందిరమును కట్టుటకు ఉద్యుక్తులైరి. హగ్గయి ప్రవచనం వినగానే ప్రజలు భయపడి వెంటనే విధేయులయ్యారు. దేవుడు వారికి నేను మీకు తోడైయున్నాను అని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం వారి ఆత్మలను రేపింది. వారు మందిరం నిర్మించే పనిని తిరిగి ప్రారంభించారు. దేవుని పిలుపు విన్నప్పుడు ఆలస్యం చేయకుండా విధేయత చూపడం చాలా ముఖ్యం. మనం బలహీనులమని, సమయం లేదని సాకులు చెప్పవచ్చు. అయితే ప్రభువా, నీవు నన్ను వాడుకుంటే నేను సిద్ధం అని ముందుకు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి శక్తి, జ్ఞానం, అవకాశాలు ఇచ్చి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. విధేయత ఎప్పుడు ఆశీర్వాదాలకు దారి తీస్తుంది. 4. దేవుని మహిమ రెండవ ఆలయంలో. హగ్గయి 2:9 పూర్వపు మందిరం యొక్క మహిమ కంటే ఈ కడపటి మందిరం యొక్క మహిమ అధికముగా ఉండును. ఈ స్థలమందు నేను సమాధానము కలుగజేసెదను, ఇదే సైన్యములకధిపతి అయిన యెహోవా వాక్కు. రెండవ మందిరం మొదటి దానికంటే చిన్నదిగా ఉన్నా దేవుడు భయపడకుడి అని ప్రోత్సహించాడు. ఆయన మహిమ ఈ ఆలయాన్ని నింపుతుందని మరియు దాని మహిమ పూర్వపు దానికంటే గొప్పగా ఉంటుందని వాగ్దానం చేశాడు. ఈ మహిమ క్రీస్తు యేసు రాకడ ద్వారా వస్తుంది. మన ప్రస్తుత పరిస్థితి లేదా మనం ప్రారంభించిన పని చిన్నదిగా అనిపించవచ్చు. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన మహిమ మన పరిమితులను మించిపోతుంది. ఆయన మనకు తోడుగా ఉండి తన మహిమను ప్రకటిస్తాడు, మనకు సమాధానాన్ని ఇస్తాడు. మీ జీవితంలో ఎదురయ్యే పరిమితులను చూసి నిరుత్సాహపడకండి. దేవుడు మీతో ఉన్నాడు, ఆయన మీ ద్వారా తన మహిమను ప్రకటిస్తాడు అని నమ్మండి.